మనతో పాటు మాట్లాడడానికి కౌశిక్ రెడ్డి ఉన్నారు. సో కౌశిక్ రెడ్డి గారు చెప్పండి, మీ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే కళ్యాణ లక్ష్మి సంబంధించిన ఇష్యూ నడుస్తుందో దాని మీద ఏం చెప్తారు? ఇలా మీకు ఒక్కటే చెప్తున్నా భయ్య, కళ్యాణ లక్ష్మి చెక్స్ అనేది జిఓఎంఎస్ నెంబర్ 18 ద్వారా క్లియర్గా దాంట్లో స్టేటెడ్ ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇస్ ద ఫైనల్ ఫర్ దిస్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ కళ్యాణ లక్ష్మి చెక్స్ అని క్లియర్గా జియోలో ఉన్న తర్వాత కూడా వీళ్ళు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకొని, కానీ ప్రజల మీద లబ్ధిదారుల మీద ఇబ్బంది పెడితే మేము హైకోర్టుని ఆశ్రయిస్తే క్లియర్గా హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇలా ఖచ్చితంగా జియోని మీరు ఫాలో కావాలి, ఎట్టు పరిస్థితుల్లో జియోని ఫాలో కాకుండా ఉండకూడదు, జియో ఫాలో కావాలని ఇలా హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. వాళ్ళ సిగ్గుచేటు ఇది అని చెప్తున్నారు. గతంలో సంజయ్ చూసుకుంటే గతంలో కవిత సపోర్ట్ చేసిన సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్లో వెళ్ళడం ఎలా చూస్తున్నారు? సిగ్గు శరం లజ్జా మానం లేనోడు సంజయ్. ఆ సంజయ్ అనేటోడు అసలు మళ్ళీ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవడు. ఆయన గెలిచిందే కేసీఆర్ బొమ్మ మీద కవితక్క పుణ్యాన. ఇలా ఆయనను బతికిచ్చి కవితక్క చనిపోయింది, ఇది వాస్తవము. కానీ ఆయనకి కొంచెం కూడా సిగ్గు లేకుండా పోవడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సో గతంలో చూసుకుంటే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్, ఏదైతే సభ్యత్వంకి రద్దు చేసి రావాలని చెప్పేసి, సో దీన్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేర్చుకోవడానికి ఎలా చూస్తున్నారు కాంగ్రెస్? నిజంగా సిగ్గు శరం లేదన్నట్టే వాళ్ళకు కూడా. ఎందుకంటే స్వయంగా వాళ్ళ రాహుల్ గాంధీ చెప్పి వాళ్ళ మాట మీద లేకుండా ఎమ్మెల్యేలను మళ్ళీ చేతులు కలుపుకొని కండువలు కప్పుతున్నారు అంటే దీన్ని బట్టే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో వాళ్ళకి మీరే ఆలోచన చేయవచ్చు. సో పొన్నం ప్రభాకర్పై మీ ఆరోపణలు ఏంటి సార్? పొన్నం ప్రభాకర్ ఏంటంటే ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్ మొత్తం స్కాములే చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ స్కాములను అన్నింటినీ కూడా ఖచ్చితంగా రేపు మేము ప్రభుత్వం వచ్చినాక కక్కిస్తాం. మరొక అంశం ఏంటంటే మేము బ్లాక్ బుక్ పెట్టుకొని తిరుగుతున్నాం సార్. బ్లాక్ బుక్ నుంచి ఏం చెప్తాను? బ్లాక్ బుక్లో రేపు ఇలా అధికారులు కానీ స్కామ్ చేసే వాళ్ళు అందరు కానీ ఎవరిది ఆ బ్లాక్ బుక్లో పేరు ఎక్కుతుందో వాళ్ళకి రేపు మేము అధికారం వచ్చినాక మొత్తం బ్లాక్ డేస్ రాసి పెట్టుకోరు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి కాన్స్టిట్యూన్సీలో ఏదైతే ఎమ్మెల్యే చెక్కులు పంచేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా వాళ్ళకు అనుకూలంగా ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు.